క్యూబిక్ రూట్స్ అంటే ఘనమూలాలు. వీటి గురించి చూస్తే మనకు 1 క్యూబ్ వాల్యూ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ ఈ వాల్యూస్ అనేది తెలుసు. సో వీటిలో మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు 2 వచ్చినప్పుడు 8 వస్తుంది, 8 వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ వాల్యూలో 2 వస్తుంది. అంటే 2 వచ్చినప్పుడు 8, 8 వచ్చినప్పుడు 2 వస్తుంది. నెక్స్ట్ వన్ 3 వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ వాల్యూ 7 వస్తుంది, 7 వచ్చినప్పుడు 3 వస్తుంది. అంటే 3 వచ్చినప్పుడు 7 వస్తుంది, 7 వచ్చినప్పుడు 3 వస్తుంది. వీటి ద్వారా మనం ఘనమూలాలు అంటే క్యూబిక్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 49, 13 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 49, 13. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం ఎలా వస్తుంది అనేది. క్యూబిక్ రూట్స్ కాబట్టి అంటే ఘనమూలాలు కాబట్టి ఫస్ట్ 3 డిజిట్స్ని మనం రౌండ్ అప్ చేసుకుంటాం. అంటే 913, 3 వచ్చినప్పుడు మనకి యూనిట్ డిజిట్లో ఏం రావాలి, 7 రావాలి. అంటే 7. నెక్స్ట్ వన్ దీని బిఫోర్ ఏ నెంబర్ రావాలనేది ఫస్ట్ నెంబర్ బేస్ చేసుకుని ఉంటుంది అన్నమాట. ఈ ఫస్ట్ నెంబర్ 4 అంటే 4కి ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్. 4కి ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏది, 1 క్యూబ్. 1 క్యూబ్ వాల్యూ 1. సో 1 అంటే 17 క్యూబ్ వాల్యూ 4913. చెక్ చేద్దాం. స్టార్టింగ్ విత్ 1 కాబట్టి 17 క్యూబ్కి మనం చెప్పిన దాని ప్రకారం 1, 7 క్యూబ్, 7 స్క్వేర్, 7 పవర్ 1. 1, 7, 7 స్క్వేర్ అంటే 49, 7 క్యూబ్ అంటే 343. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఇంటూ 2. సో 49 ఇంటూ 2 ఎంత, 98. 7 2 జా 14. టోటల్ యాడ్ చేస్తే 3 యూనిట్ డిజిట్ ప్లేస్ 34, 49, 98. సో 8 4 12, 9 21. సో 3 4 7, 7 2 9, 9 9 18, 181. సో యూనిట్ ప్లస్ 1 18ని ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు 18 7 14 అంటే 14 18, 14 7, 7 4 11, 11 8 19. సో 3 39. సో 9 3 ప్లస్ 1 4. సో 4913. సో ఈ విధంగా మనం క్యూబ్ రూట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 717,576 అంటే లాస్ట్ 3 డిజిట్స్ రౌండ్ అప్ చేస్తే యూనిట్ డిజిట్ ప్లేస్లో 6 అంటే మనకి ఇక్కడ 6 వచ్చే వాల్యూస్ ఏమున్నాయి, 6 క్యూబ్ అంటే 6a యూనిట్ డిజిట్. నెక్స్ట్ వన్ 17కి ముందున్న స్క్వేర్ ఏది, 17కి ముందున్న క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 2, 26 అంటే 26 క్యూబ్ వాల్యూ 17576. నెక్స్ట్ వన్ లాస్ట్ 3 డిజిట్స్ రౌండ్ అప్ చేసుకుంటే 8 వచ్చే వాల్యూస్ మనకి ఏమని చెప్పాం, 8కి 2 వస్తుంది, 2కి 8కి వస్తుంది. సో యూనిట్ డిజిట్ 2 అనుకుంటే దానికి ముందు అంటే 10కి ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ 2 క్యూబ్ ఎంత 8 కాబట్టి 22 క్యూబ్ వాల్యూ 10648. నెక్స్ట్ వన్ క్యూబ్ రూట్ ఆఫ్ 21,952. సో లాస్ట్ 3 డిజిట్స్ రౌండ్ అప్ చేసుకుంటే 2 వచ్చే వాల్యూస్ ఏమి ఉన్నాయి, 2కి 8 వస్తుంది కాబట్టి యూనిట్ డిజిట్ 8. సో దానికి ముందు 21కి ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ మళ్ళీ ఆఫ్టర్స్లీ 2 క్యూబ్ 8. సో 28 క్యూబ్ వాల్యూ 21,952. సో ఇలా మనం క్యూబ్ రూట్స్ వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ నాన్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే √10, √17, క్యూబ్ రూట్ ఆఫ్ 17 అట్లా ఉన్న వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్స్ అంటే √10 అనేది నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్. అంటే ఇప్పుడు √10 వాల్యూని √10 బిఫోర్ పర్ఫెక్ట్ క్యూబ్ ఏది 8, ఆఫ్టర్ పర్ఫెక్ట్ క్యూబ్ 27. అంటే ఫస్ట్ వన్ దేని క్యూబ్ ఇది 2 క్యూబ్ది. సో 2 పాయింట్ ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి డిఫరెన్స్ 2 డివైడెడ్ బై అండ్ నెక్స్ట్ వన్కి
దీనికి డిఫరెన్స్ ఎంత 19. సో 2/19 అనేది 210 వాల్యూ. సో సేమ్ 17 క్యూబిక్ రూట్స్. దీనికి ముందున్న పర్ఫెక్ట్ క్యూబ్ √8 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8. నెక్స్ట్ వన్ 27 క్యూబ్ రూట్ ఆఫ్ 27. సో ఫస్ట్ వన్ 2. రెండింటికి డిఫరెన్స్ 8కి 17కి డిఫరెన్స్ ఎంత 9 డివైడెడ్ బై 8కి 27కి డిఫరెంట్ 19. సో 9/19. సో ఈ విధంగా మనం నాన్ పర్ఫెక్ట్ క్యూబ్స్కి ఎలా కనుక్కుంటాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.